ఇకపోతే మొన్నటి వరకు ధృవ సినిమాకు సంబంధించి ఏ రూమర్ వచ్చినా కూడా వెంటనే గీతా ఆర్ట్ స్ట్రీమ్ ఖండించేసింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. మొన్నటి వరకు ధృవ రిలీజ్ డేట్ అక్టోబర్ 7నే అని వాదించిన మెగా పిఆర్ఓలందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దానితో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం గ్యారంటీ అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అసలు చరణ్ ఏ స్ట్రాటజీతో ఇప్పుడు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశాడనే విషయం చూస్తే మనోడు కూడా కొరటాల శివ ఫిలాసఫీ ఫాలో అవుతున్నాడట. అప్పట్లో కొరటాల మాట్లాడుతూ ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఆ సినిమాను ఎన్నిసార్లు రీషూట్ చేసినా, కాసినన్ని రోజుల పాటు అవసరమైన సీన్లు ఎక్కువ టైం తీసుకొని తీసినా, అలాగే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినా కూడా అది సినిమాకే మంచిది అంటూ కితాబిచ్చాడు. ఒక్కసారి థియేటర్లోకి సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాను ఏం చేయలేం కాబట్టి ఖచ్చితంగా ముందే ఏదైనా చేయాలి అనే పందాను ఫాలో అవుతానని కొరటాల వివరించాడు. చూస్తుంటే రామ్ చరణ్ కూడా అదే ఫిలాసఫీ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. ఇప్పుడు మనోడు హరీబరీగా సినిమాను పూర్తి చేసేసి వెంటనే అక్టోబర్ 7నే తెచ్చేయాల్సిన అవసరం ఏముంది? ఏ డేట్ లో వచ్చినా కూడా స్టార్ హీరోల సినిమాలకు పెద్దగా ఫరక్ పడదు. కాబట్టి చరణ్ కూడా టైం తీసుకొని సినిమాను ప్రిపేర్ చేసి డిసెంబర్లో విడుదల చేస్తాడని టాక్.